నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఒక కస్టమర్ పాత బీడ్స్ తీసుకొచ్చారు. చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ఎలా ఉన్నాయి ఇంతకుముందు ఫొటోస్ పెడతాను. ఆర్టిఫిషియల్ బాల్స్ అవన్నీ వేసుకొని ఉన్నారు. కొన్ని అయితే గోల్డ్ బాల్స్ ఉన్నాయి ఒక దాంట్లో. అవన్నీ తీసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా చేశానో చెప్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి, అర్థమవుతాయి. ఇందులో గోల్డ్ ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి, మీరేవి గుర్తుపట్టలేరు కూడా ఏం చేశాననేది. అందుకని అన్నీ చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే కస్టమర్ ఒక 5 లైన్స్ మల్టిపుల్ కలర్ బీడ్స్ అనమాట. ఇవి CZవి మల్టిపుల్ కలర్ బీడ్స్ తీసుకొచ్చారు. 5 లైన్స్ ఉన్నాయి అనమాట, షార్ట్ ఉన్నాయి. నేను దాన్ని ఏం చేశానంటే 5 లైన్స్ని 4 లైన్స్ చేసుకున్నాను. ఇప్పుడు అవి ఎక్స్ట్రాకి వెనక్కి పెంచేసామన్నమాట. తీసేసినవి కూడా తీసేసి మొత్తం అంతా వెనక్కి వేసేసుకొని ఇప్పుడు 4 లైన్స్ ఇలా చేసి సింపుల్గా ఇలా 1 గ్రామ్ చేంజ్ లాకెట్స్ ఇస్తాను కదా, ఆ లాకెట్ ఇచ్చేసి వాళ్ళవి ఇక్కడ వరకు బీడ్స్ అనమాట. ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశానంటే ఆరెంజ్ కలర్ నా దగ్గర ఉన్నాయి కొత్త బీడ్స్ అనమాట. ఇవి వేసాను. ఇప్పుడు వేసేసి ఇది లాకెట్ లాగా ఇలా చేసాం. కస్టమర్ ఏంటంటే తను గ్రీన్ కలర్ స్టోనే కావాలన్నారు ఇక్కడ, అందుకని గ్రీన్ కలర్ స్టోన్లో ఇలా చిన్న లాకెట్ 1 గ్రామ్ చేంజ్వి తీసుకొని ఇలా పెట్టేశాను అనమాట. పెట్టేసేసి ఇప్పుడు ఇవి సేమ్ ఆ బీడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అలా ఉంచేసుకొని నీట్గా ఒక స్టెప్ లాగా ఇలాగ అన్ని కలర్స్ సెట్ చేసుకుంటూ 4 లైన్స్ చేసి ఇచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ ట్యాజ్లే కాబట్టి వాళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు, లెంగ్తీగా వేసుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. వీళ్ళు ఇంకా చాలా బీడ్స్ ఉన్నాయి, డిఫరెంట్గా చేశాను. కొన్ని ఏంటంటే గోల్డ్ బాల్స్ ఉన్నాయి, అవి కూడా కొన్ని వాడుకుంటూ చాలా కలర్స్ అట్లా ఉన్నాయి అనమాట, చేసి ఇచ్చాను. అన్నీ ఏంటంటే ఒకే దాంట్లోకి ఉంటే నేను డివైడ్ చేసుకొని ఇప్పుడు సపరేట్గా చాలా చేశాను, చూపిస్తాను. ఇవి కూడా ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళ పాత ముత్యాలండి. పాత ముత్యాలు ఇంతకుముందు ఏం చేశారంటే ఈ గోల్డ్ బాల్స్ ఉన్నాయి చూసారా, ఇవి 16 గోల్డ్ బాల్స్ పాత ముత్యాలకే పెట్టేసి ఉన్నారు. 14 గోల్డ్ బాల్స్ అనమాట. ఇవి మొత్తం 14 గోల్డ్ బాల్స్ ఆ పాత ముత్యాల్లో పెట్టేసి ఇంకా కలర్స్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ అలాగే ఉంటే నేను ఏం చేశానంటే గోల్డ్ బాల్స్ ఆ 14 తీసేసి సపరేట్ చేసేసుకొని మిగతా వాళ్ళు వేరే బీడ్స్ ఉన్నాయి దాంట్లో కూడా వాడాను. ఒక 2 మాత్రం ఇలా తీసేసుకొని సెంటర్కి వేసి కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నింటిలోకి 2 మాత్రం తీసుకున్నాను. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ సైజెస్ అన్నీ ఒకే దానికి వేసేసి ఉన్నారు. అన్ని ముత్యానికి ఇంత గోల్డ్ బాల్ పెట్టేటప్పటికి కలర్ కనిపించలేదు, అసలు తెలియవు కూడా. పాత ముత్యాలు 2 లైన్స్వి. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు 2 మాత్రం గోల్డ్ బాల్స్ ఇక్కడ వేసుకొని రెడ్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో ముందు పక్క చేసి 2 స్టెప్ లాగా ఇలా ఇచ్చాను. ఇంతకుముందు డిఫరెంట్గా ఒకే లైన్ అట్లా చేసేసి అంత సెట్ అవ్వలేదు, వాళ్ళకి నచ్చలేదు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఇలా చేసి ఇచ్చాను. చేసి దీంట్లో ఉన్న గోల్డ్ బాల్స్ అని తీసేసి నేను డిఫరెంట్ వేరే వాటిల్లోకి విత్ సిల్వర్ లాకెట్స్ మ్యాచ్ చేసుకుంటూ చేశాను. బీట్స్ వాళ్ళవి అనమాట, పాతవి ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే వాళ్ళ పాత బీట్స్ అండి, డిఫరెంట్ అన్నీ కలిపేసి ఉన్నాయి అనమాట. రెడ్ గ్రీన్ 2 కలిపి ఒక బంచ్ ఒక 2 లైన్స్ లాగా ఏదో దండలాగా చేసేసి ఉన్నారు. నేను వాటిని అన్నీ తీసేసి రెడ్ కలర్ ఇట్లా తీసేసుకొని ఈ గోల్డ్ బాల్స్ కూడా నేను చెప్పినట్టు ఏంటంటే 14 గోల్డ్ బాల్స్లో ఒక 12 ఈ చైన్కి 6 ఇంకొక చైన్కి 6 వాడుకొని ఒక 2 మాత్రం ముత్యాలకు వేసానని చెప్పాను. ఇవన్నీ గోల్డ్ బాల్స్ వాళ్ళవే పాతవి. ఇదేంటంటే ఈ లాకెట్ ఇప్పుడు సిల్వర్ లాకెట్. ఈ గోల్డ్ బాల్స్ కొంచెం ఇట్లా యాంటిక్ లాగా ఉన్నాయి కాబట్టి సిల్వర్లో కూడా ఇలా చేసుకొని ఇలా రూబీస్ పెట్టేసి సిల్వర్ లాకెట్ మ్యాచ్ చేసి ఇది 42 గ్రామ్స్ 43 గ్రామ్స్ ఉంది. ఈ సిల్వర్ లాకెట్ని దీనికి ఇలా మ్యాచ్ చేసి ఇక్కడ మాత్రం గోల్డ్ బీడ్సే ఇచ్చేసాను. ఇప్పుడు ఏమైందంటే ఒక గోల్డ్ హుక్ గోల్డ్ బీడ్స్ పాత వాళ్ళవే ఇచ్చేసేటప్పటికి ఇది అసలు ఇప్పుడు చూస్తే మీరు ఫోటోకి వస్తుందో లేదో కానీ అంత హై ఫినిషింగ్ ఉంది. ఇది గోల్డా సిల్వర్ అని కూడా చెప్పలేరు ఎవరు, అంత ఫుల్ ఫినిషింగ్స్ ఉంటాయి నా దగ్గర. పాలిష్ కూడా అట్లాగే. ఇప్పుడు ఈ పాతవి ఇవి చూడండి, ఎక్కడ మీకు ఏది పాలిష్ ఏది కొత్తది ఏది సిల్వరు ఏది గోల్డ్ అని కూడా తెలియదు. ఇప్పుడు ఇది గోల్డ్ ఇది సిల్వరు 2 క్లబ్ అయిపోయినాయి. నా దగ్గర ఏదైనా కానీ ఐటమ్ అలాగే ఉంటాయి అన్నమాట. ఈ లాకెట్ కావాలంటే ఇక్కడ సెంటర్ కూడా లింక్ ఉంది, అలా కూడా వేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇలా 2 టైప్స్ ఇట్లా 2 లాగా వేసుకోవాలి అంటే ఇలా 2 స్ట్రింగ్స్ ఇటొకటి పెట్టేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. ఇంకా మిగిలిన ఒక 6 బాల్స్ ఉన్నాయి, అవి ఇంకొకటి గ్రీన్లోకి ఎలా చేశానో చూపిస్తాను. నేను యాక్చువల్గా చెప్పాను కదా వాళ్ళ పాత బీడ్స్ అవన్నీ చేశానని చెప్పి వైట్ చేశాను, రెడ్ చేశాను, గ్రీన్ చేశాను. ఇది ఇప్పుడు గ్రీన్ అనమాట. నేను యాజ్ యూజువల్ ఇందాక చెప్పాను కదా ఇవి ఏంటంటే వాళ్ళ పాతవి. ఒక ముత్యం చైన్లో ఒక 14 గోల్డ్ బాల్స్ ఉన్నాయి, వాటిల్లో నేను 3 దండలకి చేసి ఇచ్చాను ఆ 14 గోల్డ్ బాల్స్. ఒకదానికి 2 వాడాను, ఒకదానికి 6 వాడాను, ఇంకొక కలర్ కూడా 6 వాడాను. ఇప్పుడు ఇవి అవే అనమాట. దాంట్లో కొంచెం చిన్న సైజు ఉన్నాయి, ప్లస్ ఈ గ్రీన్ బీడ్స్ కూడా వాళ్ళవే. నేను చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ బీడ్స్కి ఇట్లా గోల్డ్ వాళ్ళవే పాతవన్నీ వాడి లాకెట్ ఒకటి ఇలా గ్రీన్ ఉంది కాబట్టి ఇలా గ్రీన్ స్టోను వైట్ స్టోను ముత్యాల్లో సిల్వర్లో చేసేసుకొని ఇది కూడా ఏంటంటే ఒక 22-23 గ్రామ్స్లో వచ్చింది, లైట్ వెయిట్ ఉంది. అది ఒకటి యాడ్ చేసేసి ఇప్పుడు మీరు ఇది చూస్తే అసలు ఇది గోల్డా సిల్వరా చెప్పలేరు. ఇవన్నీ గోల్డ్ బాల్స్ గోల్డ్ హుక్ ప్లస్ పాతవి అనమాట, ఇవన్నీ వాళ్ళవి.
అవి వేసేసి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ఒకటి సిల్వర్లో లాకెట్ చేసి గోల్డ్ పాలిష్ చేసి సెట్ చేసి ఇచ్చేసాము. దానివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు ఇది గోల్డా సిల్వరా ఏంటి అనేది కూడా తెలియదు. ఇదేంటంటే గ్రీన్ స్టోన్ ఇచ్చేసి వైట్ స్టోన్స్ ఇచ్చేసి లక్ష్మీ మూర్తులు ఇవన్నీ ఇచ్చేసుకొని అష్టలక్ష్ముల్లాగా సెట్ చేసేసి కింద ముత్యాలు అది ఇచ్చేసి ఇక్కడ కూడా అది గ్రీన్ పాతవి గోల్డ్ బాల్స్ పాతవి చిన్న సైజు పెద్ద సైజు అన్ని వాడేశాను. ఇచ్చేసా గోల్డ్ హుక్ ఇచ్చేసాను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇది గోల్డా సిల్వరా, ఇప్పుడు ఇది గోల్డ్ ఇది సిల్వర్ ఎక్కడ మనకు తెలియటం లేదు. గోల్డ్ సిల్వర్ అని డిఫరెన్సియేషన్ కూడా తెలియదు అనమాట. అంత నీట్గా క్లీన్గా ఉంటాయి మావి. ఏంటంటే అంత ఫినిషింగ్ హై ఫినిషింగ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే గోల్డ్ పాలిష్ కాబట్టి అంత తొందరగా కూడా పాలిష్ పోతుంది అనే టెన్షన్ కూడా లేదు. ఇవన్నీ 92.5 సిల్వర్వి ప్యూర్ అనమాట. ఇలాగే వీళ్ళది ఇంకా చేశాను, చూపిస్తాను చూడండి. ఇవి కూడా ఏంటంటే ఓల్డ్ బీట్స్ అనమాట. ఇప్పుడు అందరి దగ్గర ఏంటంటే రెడ్ గ్రీన్ బీట్స్ చాలా ఉంటాయి, ఏం చేయాలో తెలియదు. ఈ కస్టమర్ దగ్గర అయితే రెడ్ గ్రీన్ ముత్యాలు చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్. నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను, అవి పెద్ద పెద్ద లావు పూసలు రెడ్ గ్రీన్ తనవే. ఇవి కూడా ఏంటంటే అంతకుముందు చైన్స్లోకి ఇప్పుడు సింగిల్ లైన్ లాకెట్స్ వేసి అలా వేసుకునేవాళ్ళు. రూబీ చైన్ 1 లైను, గ్రీన్ చైన్ 1 లైన్ ఉంది. వాళ్ళకి తీసేసుకొని ఏం చేశానంటే వాళ్ళకి ఇంకా రెడ్ గ్రీన్ సపరేట్ చేసి ఇచ్చాను కాబట్టి ఇది ఒక స్టెప్ లాగా చేసిద్దామని చెప్పి ఏం చేశానంటే ఇది రెడ్ ఇది గ్రీన్ యాడ్ చేసుకొని మధ్యలో నేను స్వరోస్కి ఒకటి ఇచ్చేసి సిల్వర్ మోటివ్స్ 2 ఇచ్చేసాను. ఇది రెడ్ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి గ్రీన్ స్టోన్ అడిగారు, అందుకని గ్రీన్లో పెట్టేసి ఇవేంటంటే విక్టోరియన్ కలెక్షన్. చూడగానే మీకు అర్థమవుతుంది అంత హై ఫినిషింగ్ ఉంటాయి. సేమ్ విక్టోరియన్ గోల్డ్ లాకెట్స్ లాగే ఉంటాయి, బట్ ఈ 2 సిల్వర్ అనమాట. కొత్తగా మనం సిల్వర్ ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి సిల్వర్లో కూడా గోల్డ్ పాలిష్ అంత హై ఫినిషింగ్ చేసుకొని తనకి ఏంటంటే ఇప్పుడు సింగిల్ లైన్స్ ఇచ్చాను కాబట్టి ఇవి చిన్న బీట్స్ కాబట్టి ఏం చేశానంటే ఇప్పుడు 5 లైన్స్ కింద దాకా ఇచ్చేసి పైనుంచి సేమ్ ఇక్కడైతే ఏ ముత్యాలు ఇచ్చాను అవే ఒక సింగిల్ లైన్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఒక హుక్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇదేంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, జెంట్స్ పెట్టుకోవచ్చు, లేడీస్ పెట్టుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. లెంగ్తీగా ఉంది, కింద నుంచి 5 లైన్స్ స్టెప్ చైన్ లాగా కనపడుతుంది, పైనుంచి సింగిల్ లైన్ 2 మోటివ్స్ ఇచ్చేసాం సైడ్ లాకెట్స్ లాగా. కొంచెం డిఫరెంట్గా ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ సింగిల్ లైన్స్ వేసుకొని మళ్ళీ లాకెట్ వేసుకొని అలాగే వాడుకోకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇవి పాత పూసలు ఇప్పుడు రెడ్ గ్రీను, ఈ వైట్ స్వరోస్కి నేను ఇప్పుడు వేసినవి అనమాట. సింపుల్గా ఉన్న వాటితోనే మనం కొంచెం యాడ్ చేసుకొని డిఫరెంట్గా కూడా చాలా స్టైల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా చాలా ఉన్నాయన్నమాట, బంచెస్ అలా యూజ్ చేసుకోకుండా ఎప్పటి నుంచి ఎక్కడో పెట్టేస్తున్నారు. అలాంటివి కూడా ఏమైనా ఉన్నా మీ దగ్గర తీసుకొచ్చినా ఎలా చేసుకోవచ్చు అని చెప్తాను. గోల్డ్ అంటే గోల్డ్లో చేసుకోవచ్చు, సిల్వర్లో చేసుకోవచ్చు, డైమండ్ ఏదైనా మనం చేసుకోవచ్చు. ఉన్నది ఏదైనా పాత బంగారం ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా పాతవి కొత్తవి ఎలా చేస్తుంటాం, అట్లాగే ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర నల్లపూసలు ఇది చాలా మంది దగ్గర ఉంటుంది చూడండి. ఇది చేశాక ఎలా చేశానని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదేంటంటే లాకెట్ ఉంది, ఇలా చైన్స్ ఉన్నాయి, ఈ చైన్స్ ఉన్నాయి, నల్లపూసలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇది వాడుకొని ఒక 5-6 వెరైటీస్ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు ఇది కూడా లాకెట్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర పాతది. ఈ లాకెట్ని కూడా వీటికి ఎలా యూజ్ చేస్తాననేది చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఎలా డిఫరెంట్గా చేస్తాననేది నా వీడియోస్ చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా ఇలాంటివి చేశాను, కాకపోతే అన్నీ ఇప్పుడు చూపిద్దాం మీకు ఇలా ఎలా చేస్తాననేది కూడా చెప్తాను. ఈ లాకెట్ని ఇవన్నీ నేను ఎలా యూజ్ చేసుకుంటాను, ఈ చైన్స్ యూజ్ చేసుకుంటాను, ఈ నల్లపూసలు యూజ్ చేసుకుంటాను. దీంట్లో ఏ పార్ట్ వేస్ట్ కాకుండా మొత్తం అన్ని పార్ట్స్ యూజ్ చేసుకొని ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ చేస్తానో చూపిస్తాను. నా వీడియోస్ లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతాయి. పాతవి ఎప్పట్లాగా కరిగిచ్చేసుకోకుండా మనం కొత్తగా ఎలా చేసుకోవచ్చు, వేస్ట్ అనేది ఏమీ లేకుండా. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్లో మనం కొత్తవి కొనడానికన్నా ఇలా డిఫరెంట్గా చేసుకొని మన దగ్గర ఏదైనా పాత బంగారం ఉన్న తీసుకొచ్చిన వాటితోనే చేసిస్తాము. అలా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.